నగరపాలక సంస్థ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు కమిషనర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వం జాతీయ గీతాలను విద్యార్థులు ఆలపించి కార్యాలయ ఆవరణాన్ని దేశభక్తితో నింపారు. అనంతరం కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర ప్రజలు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలు అందించి నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశం ప్రగతి పదంలో దూసుకువెళుతూ శక్తివంతమైన దేశంగా మారుతోందని, అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 దేశ ప్రజలకు పండుగ లాంటిదని అన్నారు. మన రాజ్యాంగం వల్లే భారతదేశం ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అటువంటి రాజ్యాంగ విలువలు, హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉద్ఘాటించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపట్టి వేమన, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ప్రియా సౌజన్య, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూపాదేవి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్సీ రీటా, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ ఏ వినూత్న, ఈఈ మదర్శాలి, సిఎంఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎగ్జిక్యూషన్ రావాలి, పబ్లిక్ కి ఎలా యూజ్ అవ్వాలి, డెమోక్రసీకి హౌ టు మేక్ ఇట్ ఎ ప్రాపర్ రిపబ్లిక్, దట్ అన్ని గవర్నమెంట్ సైడ్ డిసిజన్స్ షుడ్ బి టేకెన్ బై ద పబ్లిక్. అది ఎన్ష్యూర్ చేస్తాను వాళ్ళు మీరు అందరూ. 76వ గణతంత్ర శుభాకాంక్షలు. మన కాన్స్టిట్యూషన్ ఆధారంగా ప్రజలకి మనం సర్వీస్ చేయాలి అందుకునే ప్రతి సంవత్సరం ఈ అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం అనేది మన కమిషనర్ గారి యొక్క అభిప్రాయం. స్థానిక సంస్థలు ప్రజలకి సన్నిహితంగా ఉండేటువంటి సంస్థలు. ఈ సంస్థల్లో మనం అందరం కష్టపడి పనిచేస్తే గణతంత్రానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చినట్లు, శాంటిటీని ఇచ్చినట్లు, పవిత్రతను మనం కాపాడుతున్నట్లు అనేటువంటి భావాన్ని వారు వ్యక్తం చేశారు.